నమస్కారం చిట్టిబాబు. నమస్తే అమ్మా. సార్ 'భారతీయుడు' ట్రైలర్ చూసారా? చూసా. ఎలా ఉందండి? ఫైన్ బాగుంది. ఇప్పుడు శంకర్ ఆ భారతీయుడు ఒక సెన్సేషన్ జనాల్లో ఇన్ని సంవత్సరాలు అయినా కూడా భారతీయుడు అనేది ఆ గెటప్ కానీ ఆ సీన్లు కానీ మైండ్లో ఉండిపోయింది ప్రజల్లో. దేశం మొత్తం మీద అలా నిలబడిపోయింది. ఆ క్యారెక్టరు దాంట్లో మళ్ళీ భారతీయుడు చనిపోలేదు, హీజ్ అలైవ్ అని వచ్చారు. అది ఇప్పుడున్న కాంటెంపరీ ఆ భారతీయుడు అప్పుడు వచ్చినప్పుడు ఉన్న కాంటెంపరీ సిచ్యువేషన్స్, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇప్పుడున్న కాంటెంపరీగా ఎలాంటి ఇన్సిడెంట్స్ పెట్టారు, ఎలాంటి కనపడినాయి పెట్టారు అనేది వేచి చూడాలి. డెఫినెట్గా శంకర్ లాంటి డైరెక్టరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న సమస్యల్ని ఖచ్చితంగా హ్యాండిల్ చేసి ఉంటాడు. దీంట్లో అసలు సిద్ధార్థ్ మేజర్ రూలా అనిపిస్తుంది. సిద్ధార్థ్ చుట్టూ కనపడుతుంది ట్రైలర్ అంతా. కమల్ హాసన్ అక్కడికి 4 చోట్ల కనపడ్డాడు ట్రైలర్ మొత్తంలో. సో అది కమల్ హాసన్ ఎంతవరకు లిమిటెడ్గా వాడారో మెయిన్గా అనిపిస్తుంది. భారతీయుడేమో టోటల్ కమల్ హాసన్. ఏమో ఇందులో కూడా మళ్ళీ దశావతారం రోల్ లాగా కొన్ని రోల్స్ కనిపిస్తున్నాయండి. అదే ఇప్పుడు ఎలా వాడారు. ఇప్పుడు ట్రైలర్ చూస్తూ ఉంటే భారతీయుడిలాగా ఫస్ట్ భారతీయులాగా స్టార్ట్ టు ఫినిష్ కమల్ హాసన్ దాంట్లో. అట్లా కాకుండా కమల్ హాసన్ ఒక పార్ట్గాను మేజర్ పార్టు వెనకాల బ్యాక్గ్రౌండ్లో సిద్ధార్థ అనిపిస్తుంది. బట్ ఏమైనా వీ కెనాట్ శంకర్ యొక్క మైండ్ని, కమల్ హాసన్ యొక్క పర్ఫార్మెన్స్ని ఏమాత్రం తక్కువ అంచనా వేయలేము. అందుట్లో అంత సూపర్ హిట్ మళ్ళీ తీస్తున్నప్పుడు తనకి తెలుసు. ఎందుకు ఎప్పుడు కూడా ఈ చరిత్రలో ఫస్ట్ పార్ట్ దాటి రెండో పార్ట్ ఎప్పుడు హిట్ కాల, ఫస్ట్ పార్ట్ మించి ఎప్పుడు కాల. మరి శంకర్ దాన్ని బ్రేక్ చేస్తాడా చూడాలి. శంకర్ దాన్ని బ్రేక్ చేసి ఫస్ట్ పార్ట్ కన్నా ఇది చాలా బాగుంది, రెండో పార్ట్ ఇంకా బాగుంది అనిపిస్తాడా, లేదు అదే బెటర్ అనిపిస్తాడా, వెయిట్ అండ్ సీ. బట్ డెఫినెట్గా పిక్చర్ మాత్రం బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే 'భారతీయుడు' అనేది అసలు సెన్సేషనల్ మూవీ. ఇప్పటికీ వాళ్ళు ఇది ఇప్పటి సినిమా కాదు అసలు. ఈవెన్ ఇప్పుడు 'భారతీయుడు 2' అని అంటే కేవలం ఇంక కమల్ హాసన్ గారు మాత్రమే కనిపించే చిత్రం. ఇది ఎలా ఉండబోతుంది ఇంకా? డెఫినెట్గా కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ను మనం గొప్పగా చెప్పాల్సిన కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సూర్యుడు ప్రకాశవంతుడు అని చెప్పటం, సూర్యుడు అని చెప్పటం ఎలా ఉంటుందో, చంద్రుడు వెన్నెల పోస్తా అంటూ ఎలా ఉంటుందో, కమల్ హాసన్ గొప్ప పర్ఫార్మర్ అనడానికి అలా ఉంటుంది. గొప్ప ఈజ్ నోన్. ఏ వేషం వచ్చినా ఎలాంటి వేషం అయినా గొప్పగా చేయగలిగిన కేపబుల్ స్టార్ అతను. డెఫినెట్గా ఉంటుంది. అందుట్లో ఆ భారతీయుడు కంటిన్యూషన్ రెండో భారతీయుడు కనుక, భారతీయ 2 కనుక కమల్ హాసన్ కూడా ఇన్వాల్వ్మెంట్ బాగా ఉండుంటుంది. కష్టపడి ఇంకేదో చేయాలి ఏదో చేసి ఉంటారు. కల్కిలో కూడా పాత్ర చేస్తున్నాడంటే అది ప్రత్యేక పాత్ర ఉండబట్టే. లేకపోతే ఎందుకు చేస్తాడు? అమితాబ్ బచ్చన్ కానీ వీళ్ళు కానీ చిన్న వేషాలు ఎందుకు వేస్తారు? దాంట్లో 20 నిమిషాల పాత్ర అట లాస్ట్లో కల్కిలో. అలాగే అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ క్యారెక్టరు. వాళ్ళు ఎందుకు చేస్తారంటే అట్లా ప్రత్యేకత లేకపోతే చేయరు కదా. అంత స్టార్స్ అయ్యిండి వాళ్ళు ఇంకో హీరో సినిమాలో పాత్ర చేయడానికి, క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోలేదు. దాంట్లో బలమైన వీళ్ళే చేయవలసిన పాత్ర అయి ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఇవన్నీ ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు కల్కి ఎక్స్పెక్టెడే, భారతీయుడు ఎక్స్పెక్టెడే, దేవరా ఎక్స్పెక్టెడే, పుష్ప 2 ఎక్స్పెక్టెడే. సో ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్న గొప్ప బడ్జెట్ సినిమాలు. ఇవన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. నేను యాజ్ అ సినిమా మ్యాన్ అన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద బడ్జెట్లో సినిమాలు ఏమైనా అటు ఇటు అయినాయంటే ఇండస్ట్రీ అల్లకల్లోలం అయిపోద్ది. ఫైనాన్స్ ఎందుకంటే సినిమాలకు పెట్టుబడి అది వెళ్ళను, ప్రేక్షకులు ఇవ్వను, మళ్ళీ అది రొటేషన్ దెబ్బతిందంటే ఇండస్ట్రీ ఇబ్బంది పడిపోతుంది. కనుక సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. వాళ్ళు బాధ్యతలు ఇవన్నీ కూడా బాధ్యతతో తీసిన వాళ్ళే. కల్కి 4 ఏళ్ళుగా తీస్తున్నారు. భారతీయుడు శంకరు ప్రెస్టేజ్గా తీస్తున్నాడు. దేవర కొరటాల శివ, దిబుల తర్వాత కొరటాల శివ ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలని ఒక తపస్సులాగా చేస్తున్నాడు. పుష్ప 2 అప్పుడు తీసినప్పుడు పాన్ ఇండియా సినిమా కాదు, ఇప్పుడు ఇది పాన్ ఇండియా సినిమా. ఫస్ట్ పుష్ప 1 పాన్ ఇండియా కాదు, తీసినాక పాన్ ఇండియా అయ్యింది. ఇప్పుడు తీయటమే పాన్ ఇండియాగా తీయాల్సి వస్తుంది ఆ సినిమా హిట్ను బట్టి. సో వీళ్ళు దాని మీద దాని మీద వాళ్ళు సుకుమార్ మామూలు డైరెక్టర్ కాదు. సో అందరూ ఈ 4 ప్రోడక్ట్లు కూడా టెక్నికల్ టీమ్ కానీ, ఆర్టిస్ట్ టీమ్ కానీ చాలా పకడ్బందీగా ప్రూవ్డ్ ప్రోడక్ట్స్ వీళ్ళు. లెట్ us hope for the best. థ్యాంక్ యూ సార్.